చాలా మంది వచ్చారు నా దగ్గరికి 7-10 సంవత్సరాలు బట్టి ఈ యొక్క సిద్దిపేట జిల్లా వాళ్ళు రోజు వచ్చారు చూశారు. ఇప్పుడు ఇందాక పెద్దలు అన్నట్టుగా ఎక్కువ 12,000 ఎకరాలు వేశారు. కాబట్టి దయచేసి మన దగ్గర ఇంకా 20 లక్షల ఎకరాలు వేసుకోవచ్చు. కనీసం ఈ 2-3 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కనీసం 10 లక్షల ఎకరాలన్నా జిల్లాకు 1 లక్ష ఎకరాలు ఉమ్మడి జిల్లాలో పామాయిల్ ఉండాలి. ఇప్పటికీ 6 ఫ్యాక్టరీలకి శంకుస్థాపన చేశాం, పనులు జరుగుతున్నాయి. రేపు 15వ తారీఖు సీఎం గారు ఒప్పుకుంటే 15వ తారీఖు కంటే ముందుగానే మీ నెరమెట్ట ప్రాజెక్ట్ని ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది నేను మొదట మంత్రి అయి మొన్న ఈ ప్రభుత్వంలో మొదటి సంతకం పెట్టింది ఈ ఫ్యాక్టరీ. తర్వాత నేను ఖమ్మంలో పెట్టుకున్నా. ఫైల్లో కూడా నాది ఖమ్మం పైన పెట్టి సిద్దిపేట కింద పెట్టారు. లేదు సిద్దిపేటే పైన పెట్టండి, వాడు కొత్తగా వేస్తున్నారు, ఆడదే ముందు జరగాలి. ఆడది జరిగితే ఈ జిల్లాలన్నీ కూడా ఈ చుట్టుపక్కల అన్ని జిల్లాల పంట రేపు మీ దగ్గరికే వస్తుంది. కలెక్టర్ గారు దయచేసి ఆ రోడ్లు కొద్దిగా వైడెన్ చేయాలి. దయచేసి R&B పంచాయతీరాజ్కి చెప్తుంది, మీకు అకౌంట్లోనే డబ్బులు పడతాయి. మేము వేసేటప్పుడే రామారావు గారి తోట ఫ్యాక్టరీకి ఎంత దూరం, 17 కిలోమీటర్లు. 17 కిలోమీటర్ ఎంత అని చెప్పి మీకు కిరాయి వచ్చేస్తుంది మీకు. అంతేకమ్మా, అంతేగా తల్లి. అందుకనే రాజు అడిగాడు ఇందాక, కిరాయి రావట్లేదా నీకు అకౌంట్లో? తోటలో నుంచి ఫ్యాక్టరీ తీసుకొని చెప్పాల్సిన పని లేదు. మా ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి గారు కూడా 50 ఎకరాలు వేసానని సంతోషమైన వార్త చెప్పారు. ఆయనకి ప్రత్యేకంగా ఈ సభ సందర్భంగా ధన్యవాదాలు. ఎందుకంటే రైతు స్థిరంగా నిలబడి ఉండాలి. తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, రాజేంద్రరావు గారికి, అదేవిధంగా హార్టికల్చర్ కమిటీ రామారావు గారు ఈరోజు ఇంతకుముందే ఒక 30 ఎకరాల ఆయిల్ ఫామ్ పెట్టి మళ్ళీ ఈరోజు ఒక 50 ఎకరాల లోపల మెగా. ఉద్దేశం ఏంటంటే రైతులకు ఒక ప్రోత్సాహం, అవగాహన కల్పించడం తప్ప ఇంకొకటి కాదు. పక్కనే నంగునూరు మండలంలో ఆయిల్ ఫ్యాక్టరీ ఇప్పటికీ మంత్రి గారు 3-4 సార్లు విజిట్ చేసినారు. ఆగస్టు లోపల ప్రారంభిస్తా ఉన్నాం. ఒక రైతు మాట్లాడి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉన్న రాజు గారు, ఇప్పుడు ప్రస్తుతానికి మీ పొలం నుంచి, మీ తోట నుంచి నంగునూరు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ దాకా తీసుకు స్టార్ట్ కాలేదు కాబట్టి అక్కడ నుంచి అశ్వరావుపేటకు ప్రభుత్వ ఖర్చుతో తీసుకుపోతా ఉన్నారు. వచ్చే నెలలో ఇక్కడ ఉత్పత్తి స్టార్ట్ అయిన తర్వాత మీ తోట నుంచి ఆయిల్ ఫామ్ దాకా ఏ రవాణా ఖర్చును ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ తరఫునే భరిస్తారు. మీకు ఆ రవాణా సౌకర్యం బాధ ఉండదనే మాట మనం చేస్తా ఉన్నా. జంగా రాఘవరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు, దొంగల బెడద, కోతుల బెడద, పిడుగుల బెడద, ప్రకృతి వైపరీత్యానికి సంబంధించిన బెడదలు, ఎటువంటి బెడదలు లేకుండా ఒక్కసారి మొక్క నాటితే 30 సంవత్సరాలు ఆదాయాన్ని ఇస్తూ అతనికి అండగా నిలబడేటువంటి ఆయిల్ ఫామ్ చెట్టును నేను ఇక్కడ మొత్తం భూమిలో రైతులకు సంబంధించి మీకు ఇష్టమైన పంట వేసుకోండి, కానీ 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు మీ ఇష్టమైన పంటలు వేసుకొని 5 ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసుకోమని మాత్రం నా హుస్నాబాద్ నియోజకవర్గ రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే సార్ రేపు పొద్దున మరి రేటు సంగతి ఏందో తెలియదు. ఆ సార్ ఆయిల్ ఫెడ్ రాష్ట్ర అధ్యక్షుడు 15,000 అంటుండే ఎట్లా అని మళ్ళీ రేపు పొద్దున వాళ్ళని అనుకుంటున్నారు. అట్లా కాదు, తప్పు. తప్పకుండా దిగుబడి ఆయిల్ ఉత్పత్తులు కొన్ని లక్షల కోట్ల విదేశీ మార్కెట్ ద్రవ్యంతో మనం చేస్తూ ఉన్నాం. రెడ్డి గారు ఫౌండరీ చేసిన తర్వాత అండర్ గ్రౌండ్ కానీ లేకపోతే సొరంగం కానీ బండ్ కానీ అన్ని పూర్తయినాయి. దాని తర్వాత వచ్చినటువంటి కుర్చీ చేసుకొని కడతామన్న వాళ్ళు కట్టలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాకు అవకాశం వచ్చింది. మీ అందరి ఆశీర్వచనంతో తప్పకుండా ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చే విధంగా చర్యలు ఇప్పటికే అనేక సందర్భాలు తీసుకొని తప్పకుండా అది వచ్చిన తర్వాత ఇక నీళ్లు బాగా వస్తున్నాయి, మళ్ళీ వరి పంట షురు చేయాలి. అరే వరి పంట వేసుకోమని నేను వరికి వ్యతిరేకమని ఇవ్వాలి అన్నారు. వ్యవసాయ మంత్రి కూడా అంటలేడు. అది వేయండి, కొంత ఇది కూడా వేయండి. ఇది కాకపోతే అనేక రకాలుగా
డ్రాగన్ ఫ్రూట్ ఉంది, పట్టు పురుగులు ఉన్నాయి. రకరకాల పంటలకు సంబంధించి అవగాహన చేసుకునే విధంగా ఇంకా ఇల్లు అంతర్ పంటగా నేను మీరు పోతా అంటే తప్పకుండా బస్సులు ఆర్గనైజ్ చేస్తాం. వారి తోట కోసి చూసిరండి. ఒక్క అదే కొబ్బరి ఏ విధంగా పెట్టేయాలా ఆదాయం సంపాదిస్తాడో అన్నను మనం ఆదర్శంగా తీసుకొని చూడొచ్చు. తప్పకుండా నేను మిమ్మల్ని అందరూ మరొకసారి ఎక్కువ సమయం మాట్లాడకుండా ఒక్క గుంట బీడు లేకుండా 5 ఎకరాలు పైన వాళ్ళందరూ తప్పకుండా ప్రతి రైతు ఎంతో కొద్దిగా ఆయిల్ ఫామ్ వేసి ఆ డిఫరెన్స్ చూస్తే మీరే మొత్తంగా కన్వర్ట్ అయ్యి ఆయిల్ ఫామ్ వేసుకుంటారు అనేటువంటి ఆలోచనతో నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా ఒక విశ్వాసంగా తప్పు చెప్పడం మా మంత్రి రైతులకు లాభం చేసే ప్రయత్నం చేస్తారు. ఒక రైతు బిడ్డ కానీ విశ్వాసం ఉంటే వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి ఆ హార్టికల్చర్ అధికారి ఈ ప్రాంతంలో రామున్నాడా ఇంకోరు ఉన్నారా జిల్లాధికారి ఎవరైనా సరే ఆయిల్ ఫామ్ కు సంబంధించి వెంటనే రాష్ట్రంలో ఆదర్శంగా ఉండే విధంగా హుస్నాబాద్ ను తీసుకొని పొమ్మని సందర్భంగా కోరుతూ తొందరలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ స్టార్ట్ కాగానే ఇంకా కొద్దిగా ఒక నమ్మకం పెరిగి రైతులందరూ ఆయిల్ ఫామ్ దిక్కు కన్వర్ట్ అవుతారని ఆకాంక్షిస్తూ పెద్దలు గౌరవనీయులు మనందరికీ మార్గదర్శి తప్పకుండా గౌరవనీయులు ఇష్యూ కానీ ఇతరత్ర ఏదైనా మాట్లాడినప్పుడు నాకు అన్ని రకాలుగా మద్దతు ఉండేటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడి ఈ ప్రాంతంలో ఇంకా ఆయిల్ ఫామ్ కు సంబంధించి ఏ రైతుకైనా అనుమానం ఉంటే తొలగించి ఆయిల్ ఫామ్ లో ఈ యొక్క అన్ని రకాల ఆయిల్ ఉత్పత్తులకు సంబంధించిన రైతులంతా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తాను. తప్పకుండా ఆయిల్ ఫామ్ రైతుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మంచి ధరతోటి ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడే చెప్తాను ఆ యొక్క ఆయిల్ ఫామ్ యొక్క గుర్తింపు చూసినారు. ఆ విధంగా మనమందరం కూడా మన ప్రాంతంలో పెరిగే విధంగా హార్టికల్చర్ ఆఫీసర్ సహకారంతో నీటి లేదా వేర్లు లేదా ఎరువులు దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్ని మంచిగా పెంచినట్టయితే అంతకంటే పెద్దగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఆయిల్ ఫామ్ కు సంబంధించి నేను తుమ్మల నాగేశ్వరరావు గారు మరొకసారి చెప్పిన అమూల్ పాల ఉత్పత్తి కేంద్రానికి విజిట్ చేసిన అమూల్ ఆయిల్ అక్కడ పాల ఫ్యాక్టరీకి పోతే కురియన్ ఫోటో ఉంది. అక్కడ కురియన్ గారు స్వాతంత్రం రాకముందు కూడా ఒక క్షీర ప్లాన్ తీసుకొచ్చి ఇలా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ ఉన్నారు. అమూల్ సహకార సంఘం దేశానికి ఆదర్శం. కురియన్ అటువంటి ఆయనే పాల ఉత్పత్తిలో ఒక మరుపురానటువంటి వ్యక్తి. ఆయిల్ ఫామ్ సంబంధించి నేను తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక కురియన్ గా పోలుస్తా ఉన్నాను. ఎందుకంటే ఏడికన్నా వండి ఏదన్నా మాట హైదరాబాద్ గురించి మాట్లాడి మళ్ళీ ఆయిల్ ఫామ్కి వస్తాడు, వరంగల్ గురించి మాట్లాడి మళ్ళీ ఆయిల్ ఫామ్కి వస్తాడు. అంటే వారి తపన చూసిన తర్వాత నాకు పక్క ఒక పెద్ద మనిషిలాగా ఎప్పుడు మంత్రివర్గంలో కూడా సహకారము ఎప్పుడు సలహా సూచనలు చేస్తూ ఉంటారు. ఆయిల్ ఫామ్ సంబంధించి నేను కూడా ఇంప్రెస్ అయి ఆయిల్ ఫామ్ నా ప్రాంతంలో రైతులకు దృష్టిలో పెట్టుకొని నేను ఒకవేళ పొరపాటు చెప్తే నేనే వినా కష్టం తక్కువై కమర్షియల్ క్రాప్ లాగా ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ఆయిల్ ఫామ్ ఇస్తే బాగుంటుందని నేను 5 ఎకరాల పైన రైతులందరూ పిలిచి హుస్నాబాద్ ఒక మీటింగ్ పెట్టా. తప్పకుండా వాళ్ళంతా మరొక్కసారి ఆలోచన చేసి 5 ఎకరాల పైన ఉన్న రైతులు 5 ఎకరాలు మీ ఇష్టమైన పంట చేసుకోండి, మిగతా పంట మాత్రం తప్పకుండా ఆయిల్ ఫామ్ వేయాలని ఈ సందర్భంగా మరొక్కసారి కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తర్వాత ఒక నినాదం ఇచ్చిన హుస్నాబాద్ లా ఎక్కడ ఒక గుంట బీడు ఉండదు. పెద్ద మనిషి అన్నాడు గౌరవల్లి ప్రాజెక్టు గురించి నా తపన నేను పడతా ఉన్నా. భూసేకరణ జరుగుతోంది కాలువలకు. దాని మీద కోర్టు కేసు కోసం కూడా ఇప్పటికే 2-3 సందర్భాల్లో ఢిల్లీ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో అనేక అధికారుల దగ్గర స్వయంగా తిరుగుతా ఉన్నాం. తప్పకుండా గౌరవల్లి ప్రాజెక్టును ఈ ప్రాంత రైతాంగా నిలిచే బాధ్యత నాది, నా యొక్క బాధ్యత అనే మాట మనం చేస్తా ఉన్నాం. కాకపోతే కూడా ఇంకోరి మీద నిలబడినట్ట తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.